హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. డార్లింగ్స్, నేను నిన్నటి వీడియోలో ఏమైనా చెప్పానంటే ఏపీలో ఓపెన్ అవుతాయి అనమాట. ఈ రోజు నుంచి ఓపెన్ అవుతాయి కొన్నిటి వరకు అని చెప్పాను. ఆల్రెడీ ఒంగోలు ఓపెన్ అయిపోయినాయి. ఓపెన్ అయిన ఫ్యూ సెకండ్స్, నాట్ మినిట్స్ అండి, ఫ్యూ సెకండ్స్లో నేను మన టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చాలామంది మన ఫాలోవర్స్ ఒంగోలులో ఉన్న వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఇంకొందరు నాకు ఇందాక ఒక 1 hour బ్యాక్, 2 hours బ్యాక్ మెసేజ్ చేశారు, భయ పైరో ఉన్న సీట్స్ అయిపోయినాయి, కిందకున్న సీట్లు అని కొందరు ఏడ్చుకుంటూ నాకు కామెంట్ చేశారు. నేను అందుకనే ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను, దయచేసి మన 2 ఇన్స్టాగ్రామ్స్, మన టెలిగ్రామ్ ఫాలో అవుతే సరిపోదు. జస్ట్ బీ యాక్టివ్గా ఉండండి. ఎప్పుడైనా రావచ్చు అప్డేట్, వచ్చిన వెంటనే అక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో జస్ట్ బీ యాక్టివ్గా ఉండండి. ఫాలో అయిన తర్వాత యాక్టివ్గా ఉండండి. 2 పేజెస్ ఇంకా టెలిగ్రామ్ కూడా ఫాలో కండి. మన హైదరాబాద్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయని కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. దానికంటే చెప్పే కంటే ముందు నేను మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఈ ఊరు వచ్చేసి ఏలూరులో మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక స్వయంగా నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఒకవేళ నేను 10th వరకు ఒకవేళ నాకు తెలిసి ఏలూరులో ఉంటే కనుక తప్పకుండా, ఎలాగో మీరు వెళ్తారు కాబట్టి మీతో పాటు నేను కూడా వస్తాను మూవీ చూడడానికి, కలిసి వెళ్దాము. సో ఒకవేళ ఏలూరులో ఎవరైనా ఉంటే కనుక నాకు స్వయంగా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మన ఫాలోవర్స్. ఇంకా చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తున్నారు పర్సనల్గా, భయ్యా నూజివీడ్లో ఎప్పుడు ఓపెన్ అవుతాయి, భీమవరంలో ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని. ఇవన్నీ చిన్న చిన్న సిటీస్ కాబట్టి 1 day ముందు ఓపెన్ అవుతాయి అనమాట. మీకు యాక్చువల్లీ ఒంగోలులో 1 AM షోస్ కూడా ఓపెన్ అయిన ఫ్యూ సెకండ్స్లో పెట్టాను, స్క్రీన్ పైన కూడా పెట్టాను. యాక్చువల్లీ 1 AM షోస్ వచ్చేసి ప్రైస్ 600 rupees అనమాట. ఒక టికెట్ కాస్ట్ వచ్చేసి. మన తెలంగాణలో ఇంకా ఎందుకు ఓపెన్ అవ్వాలని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. మరి ఏలూరులో కూడా ఎప్పుడు ఓపెన్ అవుతాయో చెప్పబోయే అంటారు. ఏలూరులో వచ్చేసి అది కూడా సేమ్ 1 day ముందు ఓపెన్ అవుతాయండి. అయినా నాకు తెలిసి ఏలూరులో ఉన్న అన్ని థియేటర్స్లో ఈ సినిమా వేస్తారు కాబట్టి మాక్సిమం టికెట్స్ అనేవి ఉంటాయి, అసలు అయిపోవు అనమాట. కంగారు పడాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో మాక్సిమం హై ఛాన్సెస్ ఉన్నాయండి ఈవినింగ్ నుంచి ఓపెన్ చేయడానికి. అట్ ద సేమ్ టైం వైజాగ్ కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి ఈ రోజు ఈవినింగ్ నుంచి ఓపెన్ చేయడానికి. లేదంటే వైజాగ్ రేపు మార్నింగ్ ఓపెన్ అవ్వచ్చు. మాక్సిమం ఈరోజు ఈవినింగ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మాత్రం మేబీ రేపైనా ఓపెన్ అవ్వచ్చు. మాక్సిమం ఒకవేళ ఓపెన్ అయినా కూడా డిస్ట్రిక్ట్ యాప్లోనే ఓపెన్ అవుతాయి. మనకి డిస్ట్రిక్ట్ యాప్లో ఓపెన్ అయిన తర్వాత మన బుక్ మై షోలో ఇంకా మన పేటీఎంలో పెడతారు. మాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ యాప్లోనే ఇస్తారనమాట మన హైదరాబాద్ వాళ్ళకి. సో ఏ ఏరియా అయినా, ఏ ప్లేస్ అయినా, ఏ సిటీ అయినా పర్వాలేదు, మీరు నా 2 ఇన్స్టాగ్రామ్స్ ఇంకా టెలిగ్రామ్ ఫాలో అవుతే కనుక తప్పకుండా అప్డేట్ వచ్చిన వెంటనే అక్కడ పోస్ట్ చేస్తాను. కొంతమంది ఇన్స్టాగ్రామ్ లేదు భయ్యా అని చాలామంది అంటున్నారు. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు కూడా సో టెలిగ్రామ్ పేజ్ ఓపెన్ చేస్తాను, బికాస్ ఆఫ్ దాంట్లో కూడా అప్డేట్ ఇస్తాం అన్నట్టు. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళకి టెలిగ్రామ్ ఉంటుంది కాబట్టి. సో 2 pages ఇన్స్టాగ్రామ్ ఎందుకు పెట్టామని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఒక ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ ఫుల్ అయిపోతే ఇంకొక ఇన్స్టాగ్రామ్లో పెడదామని. సో నేను ఒంగోలు అనే అప్డేట్ ఒక ఇన్స్టాగ్రామ్లో ఇచ్చాను, ఇంకొక ఇన్స్టాగ్రామ్లో ఇలా చాలా మంది వరకు దాంట్లో కూడా బుక్ చేసుకోవాలని 2 ఇచ్చాను. సో క్లారిటీ కోసం మీకు ఒకవేళ స్టోరీస్ ఫుల్ అయిపోతే ఇంకొక దాంట్లో ఇస్తాను. సో అందుకని 2 pages ఫాలో అవ్వాలి. ఇంకా ఫైనల్ ఇది గైస్, ఇంకా వాళ్ళ మన వీడియో వచ్చేసి జై ప్రభాస్.